హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్విక్ లాజిక్స్. ఈరోజు మనం నంబర్ సిస్టంలో భాగంగానే కొన్ని ఇంపార్టెంట్ బేసిక్ ఫార్ములాస్ గురించి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ బేసిక్ ఫార్ములాస్ అన్ని ఆల్మోస్ట్ ఆల్ మీకు తెలిసినవే. వాటి గురించి మనం అయితే ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ ఫార్ములా వచ్చేసి మనకి a+b హోల్ స్క్వేర్ ఫ్రెండ్స్. a+b హోల్ స్క్వేర్ అంటే మనకి తెలుసు ఫ్రెండ్స్ ఏంటి, a+b హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఈ a+b హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab మనకి తెలుసు. నెక్స్ట్ a-b హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఈ a-b హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే ఈ రెండింటిని a+b హోల్ స్క్వేర్ ని అండ్ అలాగే ఈ a-b హోల్ స్క్వేర్ ని యాడ్ చేయడం కూడా నేర్చుకోండి. అలాగే ఈ a+b హోల్ స్క్వేర్ ని a-b హోల్ స్క్వేర్ ని సబ్ట్రాక్ట్ చేస్తే ఒక ఫార్ములా అవుతుంది ఫ్రెండ్స్. అంటే చూడండి, a+b హోల్ స్క్వేర్ ప్లస్ a-b హోల్ స్క్వేర్ అంటే ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇదేమవుతుంది, a+b హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ ప్లస్ a-b హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. అంటే ఇప్పుడు ఈ a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ని యాడ్ చేస్తున్నాం, 2a స్క్వేర్. ఈ ప్లస్ 2ab అండ్ మైనస్ 2ab క్యాన్సిల్ అయిపోతాయి, ఇక్కడ 0 ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ b స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఏమవుతుంది ఫ్రెండ్స్, 2b స్క్వేర్. ఇక్కడ ఏమవుతుంది, 2a స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్. ఇక్కడ ఈ రెండింటిలో కామన్ గా 2 ఉంది, 2 ని కామన్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, a+b హోల్ స్క్వేర్ ప్లస్ a-b హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 2 ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. నెక్స్ట్ ఇప్పుడు a+b హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ a-b హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ రెండింటిని చేస్తే ఇప్పుడు a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ మైనస్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ 2ab మైనస్ b స్క్వేర్. అంటే ఇప్పుడు ఏమవుతుంది, a స్క్వేర్ మైనస్ a స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ప్లస్ 2ab మైనస్ ఆఫ్ మైనస్ 2ab అంటే ప్లస్ 2ab అవుతుంది. ప్లస్ 2ab ప్లస్ 2ab ఏమవుతుంది, 4ab. ఈ ప్లస్ b స్క్వేర్ ఇక్కడ ఈ మైనస్ b స్క్వేర్ అవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్ గా a+b హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ a-b హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 4ab అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే ఏమవుతుందంటే ఫ్రెండ్స్, a+b ఇంటూ a-b. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటిని మనం మల్టిప్లై చేస్తే మళ్ళీ ఇదే వచ్చేస్తుంది ఫ్రెండ్స్, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు a+b ఇంటూ a-b. నెక్స్ట్ a+b ప్లస్ c హోల్ స్క్వేర్. a+b ప్లస్ c హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ab ప్లస్ bc ప్లస్ ca. 2 ఇంటూ ab ప్లస్ bc ప్లస్ ca. a+b ప్లస్ c హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ab ప్లస్ bc ప్లస్ ca అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ a+b హోల్ క్యూబ్. a+b హోల్ క్యూబ్ ఇస్ ఈక్వల్స్ టు a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a+b. a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a+b. నెక్స్ట్ మీకు 8 a-b హోల్ క్యూబ్ ఇస్ ఈక్వల్స్ టు a క్యూబ్ మైనస్ b క్యూబ్ మైనస్ 3ab ఇంటూ a-b. a క్యూబ్ మైనస్ b క్యూబ్ మైనస్ 3ab ఇంటూ a-b. నెక్స్ట్ a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ఇస్ ఈక్వల్స్ టు, అంటే ఇదేమో a ప్లస్ b హోల్ క్యూబ్, ఇదేమో a క్యూబ్ ప్లస్ b క్యూబ్. ఇప్పుడు ఇదేమవుతుందంటే a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ఇస్ ఈక్వల్స్ టు a ప్లస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ ab. అండ్ నెక్స్ట్ a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఇస్ ఈక్వల్ టు, ఇదేమో a మైనస్ b హోల్ క్యూబ్, ఇదేమో a క్యూబ్ మైనస్ b క్యూబ్. అంటే ఇప్పుడు ఇదేమవుతుంది, a మైనస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ ab అవుతుంది ఫ్రెండ్స్. ఇవి మనకి అథమెటిక్ లో భాగంగా మెయిన్ గా బేసిక్ గా ఉన్న 10 ఫార్ములాస్. ఇవి మీకు ఆల్మోస్ట్ ఇవి కానీ మీకు గుర్తుంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మనం ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ ఫార్ములాస్ గురించి నేను మీకు క్లియర్ గా చెప్తాను. అదేవిధంగా మనం అథమెటిక్ లో భాగంగా కొన్ని ఈజీ క్యాలిక్యులేషన్స్, అంటే క్యాలిక్యులేషన్స్ ఎలా ఈజీగా చేయాలి, ఎలా షార్ట్ కట్స్ యూజ్ చేయాలి అనేది నేను బేసిక్ గానే ముందే మీకు స్క్వేర్స్ క్యూబ్స్ ఎలా ఫైండ్ చేయాలి అనేది నేను ఆల్రెడీ మీకు ముందుగానే అప్లోడ్ చేసి పెట్టాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ సబ్జెక్ట్ తో పాటుగా నేను ఏం చేస్తానంటే మధ్య మధ్యలో మీకు కొన్ని ఈజీ టిప్స్, అవి ఎలా ఫైండ్ చేయాలి ఏంటి అని. నార్మల్ గా మీకు ఆల్మోస్ట్ అందరికీ 1 to 20 టేబుల్స్ వచ్చి ఉంటాయి. కొంతమంది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు ఈజీగా ఏ విధంగా చెప్పాలనేది కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మీ అందరికి 1 to 10 టేబుల్స్ అయితే ఈజీగా వచ్చి ఉంటాయి. నెక్స్ట్ 11 నుంచి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు ఫ్రెండ్స్. నేను ఆ 11 నుంచి 100 వరకు మనకి ఏ టేబుల్ కావాలని ఎలా ఈజీగా ఫైండ్ చేయాలో ఆల్రెడీ చేశాను. అదేవిధంగా ఇప్పుడు కూడా నేను మధ్య మధ్యలో మీకు ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు కొన్ని టిప్స్ ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద మెయిన్ బేసిక్ ఫార్ములాస్ in arithmetic friends. Thank you for watching.